హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యూదా వారిని పరిపాలించిన మూడవ రాజైన ఆసా గురించి తెలుసుకుందాం. సొలొమోన్ చనిపోయిన తర్వాత రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయింది. యూదా రాజ్యంగాను ఇశ్రాయేలీల రాజ్యంగాను విడిపోయింది. యూదులను పరిపాలించిన మొదటి రాజు రెహబాము, రెండవ రాజు అబియా, మూడవ రాజు ఆసా. అయితే రెహబాము కుమారుడైన అబియా చనిపోయిన తర్వాత ఆసా మూడవ రాజుగా రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. దీని గురించి 1 రాజులు 15 అధ్యాయం 8వ వచనం నుంచి 2 దినవృత్తాంతాలు 14 అధ్యాయం 16లో కనిపిస్తుంది. మొత్తం 41 సంవత్సరాలు పరిపాలించాడు ఈ రాజైన ఆసా. అబియాకి మయాకాకు పుట్టిన కుమారుడు ఆసా. ఆసా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో అనుకూలంగా దేవుని కట్టడలను క్రమానుసారంగా అనుసరించాడు. అంటే ఆసా రెహబాముని కానీ అబియాను కానీ అనుసరించలేదు, కానీ దావీదు నడిచినట్టుగా దేవుని మీద ఆధారపడి దేవునికి మొదటి స్థానం ఇచ్చి హృదయపూర్వకంగా దేవుని మార్గంలో నడిచాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి తన పితరులు ప్రారంభించిన విగ్రహారాధనను పూర్తిగా నిర్మూలించేలా ప్రయత్నించాడు. తన రాజ్యంలో ప్రజలు ఆరాధించే విగ్రహాలను, అన్యులు ఆరాధించే దేవతా స్తంభాలను పడగొట్టాడు. విగ్రహాలను తన రాజ్యంలో లేకుండా పడగొట్టించాడు. అయితే తన తల్లి అయిన మయాక అసహ్యమైన దేవతా స్తంభాన్ని ఒకటి నిలిపింది. ఆసా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయించి కీద్రోను అనే వాగు దగ్గర కాల్చేశాడు. తన తల్లిని పట్టపు దేవి అనే పదవి నుండి తొలగించాడు. రాజైన ఆసా పరిపాలించిన కాలంలో నెమ్మది పొందింది రాజ్యం అనేది. ఆసా తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, అలానే ఆసా ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, వెండి బంగారపు ఉపకరణాలన్నిటినీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు. అయితే యూదా రాజైన ఆసాకు ఇశ్రాయేలీల రాజైన బయేషా విరోధి అయి ఉన్నాడు. బయేషా యూదా రాజైన ఆసాను దగ్గరికి ఎవరూ వెళ్లకుండా ఉండాలని రామా అనే పట్టణాన్ని కట్టించాడు. ఆసా రాజుగా పరిపాలించిన కాలంలో 2 ప్రవక్తలున్నారు, ఒదేదు కుమారుడైన అజర్యా, ఇంకా హనాని. దీని గురించి 1 రాజులు 16 అధ్యాయం 1 వచనం, 2 దినవృత్తాంతములు 15 అధ్యాయం 1 వచనంలో కనిపిస్తుంది. రాజైన ఆసా పరిపాలించిన సంవత్సరంలో దేవుడు అతనికి నెమ్మదిని కలుగజేశాడు. యెహోవా అతనికి విశ్రాంతి దయచేశాడు. కనుక అతడు యూదా దేశానికి ప్రాకారము గల పట్టణాన్ని కట్టించాడు. ఆసా మొత్తం 41 సంవత్సరాలు పరిపాలించాడు. 35 సంవత్సరాల వరకు దేవుని పక్షాన ఉన్నాడు. కాబట్టి నెమ్మది సమాధానం పొందాడు. ఆసా యూదా వారిని, బెన్యామీను వారిని పరిపాలించాడు. అయితే ఆసా యూదా ప్రజలందరినీ పిలిపించి ఇలా ప్రకటించాడు: మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాం కాబట్టి దేవుడు మనకి నెమ్మదిని దయచేశాడు అని చెప్తాడు. ఆసారాజు దగ్గర 3 లక్షల మంది యూదావారు, 2,80,000 మంది బెన్యామీనీయులు యుద్ధ వీరులు, పరాక్రమశాలులు ఉన్నారు. అయితే ఒకసారి కూషీయుడైన జెరహు అనే రాజు యూదా రాజైన ఆసాతో యుద్ధం చేయడానికి సైన్యంతో దండెత్తి 10 లక్షల మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సైన్యంతో బయలుదేరి 300 రథాలను సమకూర్చి మారేషు అనే ప్రాంతంలో యుద్ధానికి సిద్ధమవుతారు. అయితే దేవుని నమ్ముకున్న రాజులు యుద్ధం జరిగే ముందు లేదా ఏదైనా ప్రాంతాలకు వెళ్లే ముందు దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి ప్రార్థించేవారు. నామకార్థంగా బ్రతికే రాజులైనా సరే దేవునికి ప్రార్థిస్తే దేవుడు వారికి తోడుగా ఉండి విజయాన్ని దయచేస్తాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన ఆసా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థించాడు: దేవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే నా దేవా, మాకు సహాయం చేయవా? నేను నిన్నే నమ్ముకున్నాను. నీ నామాన్ని బట్టే నేను ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాను. యెహోవా, నీవే మాకు దేవుడువు, మాకు సహాయం చేయవా దేవా అని ప్రార్థించగా దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండి వారికి విజయం దయచేశాడు. కూషీయులను యూదావారి ఎదుట నిలవలేకుండా దేవుడు చేసి వారిని, అంటే కూషీయులను మొత్తినందున వారు పారిపోయారు. కూషీయులు నిలవలేక యెహోవా భయం చేత, ఆయన సైన్యం భయం చేత పారిపోయారు. అప్పుడు ఆసా వారి దగ్గర నుండి
వారి పట్టణాలను కొల్లగొట్టి విస్తారమైన సంపదను దోచుకున్నారు. వారు పశువుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చి వారితో పాటు యెరూషలేముకి తీసుకొని వచ్చారు. ఇది జరిగిన తర్వాత దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదకి వచ్చినప్పుడు ఆసాను ఎదుర్కొని ఇలా ప్రకటించాడు అజర్య, యూదా వారలారా, బెన్యామీను వారలారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షాన ఉన్నవారైతే, అంటే దేవుని కట్టడలను అనుసరించేవారైతే, మీరు ఏదైనా పని చేసే ముందు దేవుని యొద్ద విచారణ చేస్తే ఆయన మీ పక్షాన ఉంటాడు. దేవుని సన్నిధిలో విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. కానీ మీరు ఆయనను విడిచిపెడితే, అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా దేవునికి ఆ పని అనుకూలంగా ఉందో లేదో విచారణ చేయకుండా మీకు నచ్చినట్టుగా చేస్తే, మీరు దేవుణ్ణి విడిచిపెడితే ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. మీరు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే దేవుడైన యెహోవా వాక్కును ఉపదేశించడానికి, అంటే యాజకులు చెప్పే ధర్మశాస్త్ర విషయాలు ఉన్నట్టుగా చెప్పడానికి చాలా రోజులు ఇశ్రాయేలీలకు ఉపదేశించేవారు లేకుండా పోతారు. ప్రజలకి శ్రమ వచ్చినప్పుడు ప్రజలు దేవుని తట్టు తిరుగుతారు. యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు, హృదయపూర్వకంగా వెతికినప్పుడు వారికి ప్రత్యక్షమవుతాడు. మీరు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే ప్రజలు సమాధానం లేకుండా దేవుడు సకల విధమైన బాధలతో శ్రమపరుస్తాడు. జనమును, పట్టణాన్ని పాడు చేస్తారు. దేవుణ్ణి విడిచిపెడితే ఇదంతా జరుగుతుంది అని చెప్తాడు. ఇదే మాటలు దేవుడైన యెహోవా అహీయా ప్రవక్త ద్వారా యెరోబాముకి చెప్తాడు. ఈ విషయం 1 రాజులు 11వ అధ్యాయం 39వ వచనంలో కనిపిస్తుంది. వారు చేసిన క్రియలను బట్టి దావీదు సంతతి వారిని బాధపరుస్తాను, కానీ నిత్యం బాధించను అని యెరోబాముకి అహీయా ప్రవక్త చెప్తాడు దేవుని మాటగా. అజర్య ప్రవక్త ఇలా చెప్తున్నాడు, మీరు బలహీనులు కాకుండా ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యం సఫలమవుతుంది అని అజర్య ప్రవక్త ప్రవచించినప్పుడు ఈ మాటలు విని ఆసారాజు ధైర్యం తెచ్చుకొని ఆసా పట్టుకున్న పట్టణాలన్నిటిలో దేవునికి హేయమైన విగ్రహాలు పూర్తిగా నిర్మూలన చేసి దేవుని బలిపీఠాలను మళ్ళీ కట్టించాడు. యూదా వారందరినీ, బెన్యామీనీలందరినీ, అలానే ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించే పరుల దేశం నుండి వచ్చిన వారిని సమకూర్చాడు. దేవుడైన యెహోవా ఆసాకి తోడై ఉండటం చూసి ఇశ్రాయేలీల నుండి విస్తారమైన జనులు రాజైన ఆసా పక్షాన చేరారు. ఇక ఆసా పరిపాలిస్తున్న 17వ సంవత్సరం 3వ నెలలో వారు యెరూషలేములో కూడి వారు తెచ్చిన సొమ్ములలో 700 ఎద్దులను 700 గొర్రెలను యెహోవాకు బలులర్పించి ప్రజలందరూ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో యెహోవా యొద్ద ప్రజలందరూ ఇలా తీర్మానం చేశారు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో యెహోవా యొద్ద ఏ పని చెయ్యాలన్నా దేవుని దగ్గర విచారణ చేస్తాము అని ప్రజలందరూ యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు. అప్పటి నుండి దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెతకడం ప్రారంభించాడు. కనుక వారికి దేవుడు ప్రత్యక్షమై చుట్టుపక్కన ఉన్న దేశస్థులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మదిని కలుగజేశాడు. ఇలా రాజైన ఆసా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలను కూడా దేవుని మార్గంలో నడిపించాడు. ఇలా 35 సంవత్సరాలు దేవుని యందు యథార్థంగా జీవించాడు రాజైన ఆసా. అప్పటి వరకు యుద్ధాలనేవి జరగలేదు. చాలా నెమ్మది పొందింది దేశమంతా. ఆసారాజు దేవునికి అనుకూలంగా ఉన్నందువల్ల 35 సంవత్సరాల వరకు యుద్ధాలు జరగకుండా దేవుడు నెమ్మదిని కలుగజేశాడు. 36వ సంవత్సరంలో ఆసారాజు ఏలుబడిలో ఇన్ని సంవత్సరాలు దేవుని యొద్ద ఏ పని చేయాలన్నా విచారణ చేసిన రాజైన ఆసా ఈ విషయంలో మతి తప్పి సిరియా రాజును ఆశ్రయించాడు. ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న బయేషా రాజు యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండా ఉండాలని రామ అనే పట్టణాన్ని కట్టిస్తున్నాడు. అయితే రాజైన ఆసా యెహోవా మందిరంలో ఉన్న ఖజానా అంటే వెండి బంగారం తీసి కానుకగా దమస్కులో నివసించే సిరియా రాజైన బెన్హద్దదు దగ్గరికి కానుకగా సేవకుల చేత పంపించి మనవి చేసింది ఏంటి అంటే, నీ తండ్రికి నా తండ్రికి సమాధానం కలిగినట్లుగా నీకు నాకు ఎలాంటి యుద్ధాలు లేకుండా
సమాధానం కలిగి ఉండడానికి వెండి బంగారములను నీకు కానుకగా పంపిస్తున్నాను. నువ్వొచ్చి ఇశ్రాయేలీయుల రాజైన బయేషా నా యొద్ద నుండి తిరిగిపోయేలా నువ్వు బయేషాతో చేసిన సమాధాన నిబంధన భంగం కలిగించమని వర్తమానం పంపించగా బెన్హద్దదు ఆసా రాజు మాటను అంగీకరించాడు. అంటే రాజైన ఆసా మాట బెన్హద్దదు వింటాడు. బెన్హద్దదు తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలీల పట్టణాల మీదకు పంపి ఇయ్యోను, దాను, అబెల్మైము, నఫ్తాలి దేశాలను పట్టుకొని కొల్లబెట్టారు. అంటే హతమార్చారు. అక్కడి ప్రజలను చంపి సొమ్మును దోచుకున్నారు. ఈ విషయం ఇశ్రాయేలీల రాజైన బయేషాకు తెలిసి రామ అనే పట్టణపు ప్రాకారం కట్టడం మాని తిర్సా అనే పట్టణానికి వెళ్ళి నివాసం చేశాడు. అప్పుడు రాజైన ఆసా ప్రజలందరినీ పిలిపించి ఇలా ప్రకటించాడు. ఇశ్రాయేలీల రాజైన బయేషా కట్టిస్తున్న సామాగ్రిని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పగా యూదా వారందరూ బయేషా కట్టిస్తున్న రామా పట్టణపు కర్రలను, దూలాలను, రాళ్లను ఎత్తుకొని వచ్చారు. అప్పుడు రాజైన ఆసా వాటిని ఉపయోగించి బెన్యామీను సంబంధమైన గెబాను, మిస్పా అనే ప్రాకారపురములను కట్టించాడు. అయితే ఆసా దీని గురించి ఒక్కసారైనా దేవుని యొద్ద విచారణ చేయలేదు. ఆ కాలంలో దేవుని ప్రవక్త అయిన హనాని యూదారాజైన ఆసా దగ్గరకు వచ్చి ఇలా ప్రకటించాడు. నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా సిరియా రాజును నమ్ముకున్నావే. సిరియా రాజు యొక్క సైన్యం అనేది నీ వశం నుండి తప్పించుకొని పోయారు. ఆ రోజు నువ్వు కూషీలు, లూబీలు యుద్ధానికి గొప్ప సమూహంతో వచ్చినప్పుడు నువ్వు యెహోవాను ఆశ్రయించావు. కాబట్టి నీకు దేవుడు విజయం లభించేలా చేశాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. దేవుని మాటగా ప్రకటించిన హనాని ప్రవక్తను ఆసారాజు కోపగించి అతన్ని బందీగృహంలో వేశాడు. ఇది కాకుండా ఆ సమయంలో జనులలో కొంతమందిని బాధపరిచాడు రాజైన ఆసా. ఆసా ఏలుతున్న 39వ సంవత్సరంలో వృద్ధుడైన తర్వాత అతని పాదాలకు రోగం పుట్టి తాను చాలా బాధపడ్డాడు. దాని విషయంలో కూడా అతను దేవుని యొద్ద విచారణ చేయలేదు. మనం చూసినట్టయితే హిజ్కియా రాజు దేవుని తట్టు తిరిగి ప్రార్థించాడు. కానీ ఆసారాజు వైద్యులను ఆశ్రయించాడు. 3 సంవత్సరాలు రోగంతో బాధపడి తన పితరులతో కూడా నిద్రించాడు. 41 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ చివరి 6 సంవత్సరాలు దేవుని యొద్ద విచారణ చేయక మనుషులను ఆశ్రయించాడు. ఆసా రాజుగా పరిపాలించిన సమయంలో ఇశ్రాయేలీల రాజ్యంలో 6 రాజులు ఏలారు. అంటే ఒకరు చనిపోయాక ఒకరు ఏలారు. వారు ఎవరు అంటే నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి, ఒమ్రి, ఆహాబు. ఈ ఆహాబు యెజబెలును పెళ్లి చేసుకుంటాడు. ఏలియా ప్రవక్త గురించి ఆసా కాలంలో ఈ 6 రాజులు పరిపాలించారు. ఇది 1 రాజులు 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆసారాజు చనిపోయిన సమయంలో దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టారు. ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు అతని బలమంతటి గురించి, అతడు కట్టించిన పట్టణాల గురించి యూదారాజుల వృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. యూదారాజుగా ఆసా చనిపోయిన తర్వాత 4వ రాజుగా యెహోషాపాతు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇదండి రాజైన ఆసా గురించి. నెక్స్ట్ వీడియోలో యూదా రాజుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.